బెట్టింగ్లకు బానిసై ఓ బ్యాంక్ మేనేజర్ బ్యాంకుకే కన్నం వేసిన ఘటన మెదక్ జిల్లాలోని ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో చోటు చేసుకుంది. భార్య స్నేహితుల ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి బ్యాంకులో మేనేజర్ అనిల్ 16 ఖాతాలను ఓపెన్ చేశాడు. అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను బంగారు ఆభరణాలుగా నమ్మించి 1.49 కోట్ల రూపాయల రుణాలను తీసుకున్నాడు. ఇక ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేసే సమయంలోనూ 31.35 లక్షల రూపాయలను పక్కదారి పట్టించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్ భార్య, అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అనిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గారు వెంకటరమణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో బ్యాంక్ మేనేజర్ రీసెంట్గా మనకి 1 ఇయర్ బ్యాక్ ఈ ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మెదక్ టౌన్లో ఏర్పాటు చేయడం బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈయన ఎట్లా చేశారంటే ఈ బ్యాంకులో గోల్డ్ లోన్స్ 1 గ్రామ్ గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదేవిధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేర్ల మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్లు, ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 గ్రామ్ గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశాడు. ఇది గోల్డ్ లోన్ల ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50 crores. ఏటీఎంస్ మన ఆదర్శ్ బ్యాంక్కి 2 ఏటీఎంస్ ఉన్నాయి ఆ బ్యాంక్ ముందే. ఆ ఏటీఎం సెంటర్స్లో బ్యాంక్ డిపాజిట్ చేసేటప్పుడు దాదాపు 31.5 lakhs అమౌంట్ని ఈయన తీసివేయడం జరిగింది. ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ బెట్టింగ్లకు బానిసై ఓ బ్యాంక్ మేనేజర్ బ్యాంకుకే కన్నం వేసిన ఘటన మెదక్ జిల్లాలోని ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రైట్ రాము, చెప్పండి. యమునా బెట్టింగ్లకు అలవాటు పడినటువంటి ఓ బ్యాంక్ మేనేజరే తను పనిచేస్తున్నటువంటి బ్యాంక్ లో డబ్బులు దొంగిలించి మోసం చేసినటువంటి ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే భార్య భర్తలు ఇద్దరు పథకం ప్రకారంగా ఏకంగా 1,79,00,000 లూట్ చేసి ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ పైగా పరారయ్యాడు. ఈ ఘటన జిల్లాలోనే సంచలనంగా మారిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇతను కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి యాదవ్ అనిల్ అనే వ్యక్తి మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ ఆదర్శ కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు కొంతకాలంగా. అయితే అనిల్ బెట్టింగ్ మోజులో బానిసైనట్లయితే పోలీసులు అయితే ఇక్కడ తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో బెట్టింగ్ల కోసం మేనేజర్ అతని భార్య శ్రవంత్ తో కలిసి తన స్నేహితుడైనటువంటి సుబ్రహ్మణ్యం కు సంబంధించినటువంటి ఆధార్, పాన్ కార్డుల పైన బ్యాంక్ లో నకిలీ బంగారం పెట్టి పెద్ద మొత్తంలో ఇతను లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాగే 2 ఏటీఎంలు ఏదైతే బ్యాంక్ మేనేజర్ ఏదైతే ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసే సమయంలో కూడా డబ్బులు పక్కన పెడుతూ అదే విధంగా 31,35,000 కూడా ఇక నగదును కూడా మోసపూరితంగా అయితే బ్యాంకును మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో ఇతను బ్యాంకులో బంగారాన్ని పరిశీలించే వ్యక్తి కూడా ఎవరైతే బ్యాంకులో బంగారాన్ని ఎవరైతే పరిశీలిస్తారో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇతనికి సహకరించినట్లయితే పోలీసులు తెలిపారు. దీంతో మేనేజర్ యాదవ్ రాజు, అతని భార్య శ్రవంతి, అతనితో ఉన్నటువంటి స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఎవరైతే ఇతనికి సహకరించిందో ఏదైతే గోల్డ్ విషయంలో సహకరించినటువంటి శ్రీనివాస్ పై కూడా కేసు నమోదు చేసినట్లయితే ఇక్కడ డిఎస్పీ కూడా తెలుపుతున్నారు. అయితే గతంలో కూడా అనిల్ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గ్రామీణ బ్యాంకు లో పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా గిరిజనులు సైతం మోసం చేసి 11,82,000 పైసలకు డబ్బులు కూడా వాడుకొని జైలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇతని పైన క్రిమినల్ కేసు కూడా నమోదయ్యి అయితే జైలుకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మేనేజర్ అనిల్ అయితే పరారులో ఉన్నాడు. ఈ యొక్క డబ్బు మొత్తంలో తీసుకొని పరారైనటువంటి పరిస్థితి ఉంది. అతని భార్య శ్రవంతిని, అదే విధంగా శ్రీనివాచారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యాలను కూడా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్టయితే డిఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంలో చూసినట్టయితే ఈ యొక్క అనిల్ పెద్ద మొత్తంలోనే తన పనిచేస్తున్నటువంటి బ్యాంకు కన్నమేసి పరారైనటువంటి పరిస్థితి ఉంది. యమునా, థ్యాంక్ యూ రాము.